కంక్లూజన్ ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఇది మాత్రం రాయాల్సినంత ముఖ్యమైనది అనిపించింది లూకా భక్తునికి. అయ్యా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? రక్షణను కొనసాగించుకొనుటకు మేమేం చెయ్యాలి అంటే, మీరు మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మాభిషేకం మీ మీదకి వస్తుంది. అప్పుడు ఇంకా చాలా సంగతులు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. ఇక్కడ ఒక విషయాన్ని క్రైస్తవ సమాజం గమనించాలి. మనము ఏ సమాజము మధ్యలో జీవిస్తున్నామో ఆ సమాజాన్ని దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మూర్ఖతరము. ఏమి తరం అది? మూర్ఖతరం అంటే లాజిక్ లేని తరం, దుష్టతరం. అంటే లాజిక్ ఉన్నా సరే దాన్ని అన్యాయంగానే ఉపయోగించే తరం. లాజిక్ లేదా అంటే అసలే ఉండదని కాదు. లాజిక్ వాడినా అది దుర్మార్గంగా, అన్యాయంగా ఉపయోగిస్తారు. ఈనాడు డైరెక్ట్గా అంశంలోకి వచ్చి ఒక మాట చెప్తున్నా. నేను ఇంటర్నెట్ను నిరంతరం పరిశోధిస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్న పిల్లలు కానీ, నా సహదాసులు కానీ అంటూ ఉంటారు, ఏంటి నాన్న ఇంతసేపు అక్కడ మాట్లాడావు? నీ చెవులకు కానీ, నీ మైండ్కి కానీ నీకు విశ్రాంతి వద్దా? కాసేపు ప్రశాంతంగా ఉండరాదు అని అంటే, అట్లా ఉండలేను. నాకు ఎప్పుడు ఏదో ఒక సమాచారం లోపలికి పోతూ ఉండాలి. దానివల్ల నేను అలసిపోను, ఇంకా రిఫ్రెష్ అవుతా. అది నాదంతా తేడా, ఇదంతా డిఫరెంట్ బ్రీడ్. ఇప్పుడు వాక్యం చెప్తానా, దిగి కార్యక్రమాన్ని మళ్ళీ ఇంటర్నెట్ ఆన్ చేస్తా. ఏ తిక్కలోడు ఏం వాగుతున్నాడో చూడ్డానికి. ఎన్ని రకాల మూర్ఖులు ఉన్నారో చూడడానికి ఇంటర్నెట్ చూస్తుంటా నేను. ప్రియులారా, ఆ మూర్ఖతరము యొక్క మూర్ఖవాదనలను చూసిన కొద్దీ బైబిల్ మీద నా విశ్వాసం బలపడతా ఉంది. ఎన్ని రకాల మూర్ఖులు ఉంటారని బైబిల్ చెప్పిందో అన్ని రకాల మూర్ఖులు కూడా ఇంటర్నెట్లో ఉన్నారు. బైబిల్ మీద నా నమ్మకం నానాటికి బలపడుతూ ఉంది. ఇంకా డైరెక్ట్గా ఏం సోది ఏం లేకుండా వచ్చేస్తున్నా అంశంలోకి. మొట్టమొదట, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. ఇది బైబిల్ చెప్పిన మాట. ఇంటర్నెట్లో నాస్తికత్వం బహుగా ప్రచారం చేయబడుతూ ఉంది. ఇవాళ ఉదయం చూసా, రామాయణ విషవృక్షం రాసిన ఒక తల్లిగారు, ఆమె మీద నాకు చాలా గౌరవం. ఆమె రాసిన పుస్తకాన్ని చాలాసార్లు చదివాను నేను. ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది. మతం అంటే వ్యాపారం, మతం అంటే డబ్బు సంపాదన, ప్రజలను దోచుకోవడం. ఏంటి ఈ క్రైస్తవులే కాదు, ఏ మతస్థుడైనా వాళ్ళు నమ్మిన దేవుడు ముందుకు పోయి, దేవుడా నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించని అడుగుతాడు. మొత్తం అస్తమానం ఇదే గోల, నా పాపాలు వదిలించు, నా పాపాలు కడుగు, నా పాపాలు క్షమించు, ఇదే గోల. నిన్న పోయి అడిగాడు నా పాపాలు క్షమించమని. మళ్ళీ ఇవాళ ఎందుకు వెళ్తున్నాడు మళ్ళీ అంటే, ఈ లోపల చాలా పాపాలు చేస్తున్నాడు వాడు. అలా భయపెట్టేశారు మనుషులను.
నువ్వు పాపివి, నువ్వు పాపాలు కడుక్కోవాలి, లేకుంటే నరకానికి వెళ్తావని బెదిరించి బీదల డబ్బునంతా దోచుకుంటున్నారు. మతం అంటేనే ఒక వ్యాపార వస్తువు, దేవుడంటే ఒక వ్యాపార వస్తువు. దేవుడు లేడు, ఏమీ లేడు. మతం వల్ల మనిషికి ప్రయోజనం ఏమి లేదు. దేవుడు అనేది ఒక మూఢనమ్మకం అని మాట్లాడుతున్నారు అమ్మగారు. అంటే ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలు అన్నీ కలిపి చెప్పా. చాలా సంతోషం కలిగింది. ఎటువంటి వాళ్ళు ఉంటారని బైబిల్లో రాయబడింది. దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సమాజంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు, చాలా గౌరవ స్థానాలలో ఉంటారు, వేలాది మంది చేత దండాలు పెట్టించుకుంటారు, మహానుభావురాలండి, మహానుభావుడండి అని. ఇంకొక ఇంటర్వ్యూ కూడా చూసా. ఆయన దళితుడు, నాస్తికుడు, ప్రొఫెసర్, డాక్టరేట్ కలిగిన వాడు, ఉన్నత విద్యావంతుడు. ఈ మధ్య ఆయన మీద చాలా వివాదం కూడా జరిగింది. ఆయన ఇంటర్వ్యూ ఉన్నది ఇంటర్నెట్లో. క్రైస్తవులు స్వాతంత్రోద్యమములో వాళ్ళు పాల్గొనలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికే లోబడి జీవించాలనే సిద్ధాంతం కలిగి ఉంటారు క్రైస్తవులు. కాబట్టి వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు అంటున్నాడు ఆయన. క్రైస్తవులు ఎంతసేపటికి ఆదాము హవ్వలు అంటారు, వాళ్ళ ద్వారా మీరందరూ పాపులు అంటారు. ఉద్యమాలలో వాళ్ళు పాల్గొనరు, న్యాయము కొరకు పోరాడరు. కనుక ఎప్పుడు అస్తమాన్ని మీరు పాపులు 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 అని చెప్పి మిమ్మల్ని కృంగదీస్తుంటారు. క్రైస్తవం ద్వారా ఏం అభివృద్ధి జరగదు. ఈ క్రైస్తవ్యం అనేది ఎంత దుర్మార్గమైనదో మీరు గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఆయనకు డాక్టరేట్ ఉన్నది, 1-2 ఉన్నాయో మరి తెలియదు. సమాజంలో గౌరవము పొందినటువంటి వ్యక్తి. ఇంతకుముందు చెప్పిన అమ్మగారు కానీ ఈయన కానీ దే ఆర్ టాకింగ్ అగెయిన్స్ట్ క్రిస్టియానిటీ, అగెయిన్స్ట్ రిలీజియన్. క్రైస్తవ్యం అంటే ఏమిటంట? అస్తమానం ఆదాము హవ్వలను చూపెట్టి మీరు పాపులు పాపులు అని చెప్తారు. యేసుప్రభు వస్తాడని 2000 సంవత్సరాల కిందట చెప్పాడు, 2000 సంవత్సరాలకు వస్తానన్నాడు. 2000 దాటి 25 ఏళ్ళు అయింది, ఇంకా రానేలేదు. కనుక యేసుప్రభు వస్తాడు, వచ్చేది లేదు, ఏమీ లేదు. చచ్చిపోయిన మనిషి మళ్ళా పుట్టేది ఎన్నడూ జరగదు అంటాడు ఆయన. ఏమి నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడు. చచ్చిపోయిన మనిషి మళ్ళా పుట్టేది లేదా, పుడతాడని ఎవరు చెప్పాడు బాబు? ఇక నాకు మళ్ళీ నోటికి పరిశుద్ధమైన తిట్లు వస్తాయి. మళ్ళా పుడతాడని ఎవరు చెప్పాడు? మీ వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఆ యేసే ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే మరలా వచ్చును. మళ్ళా ఒక అమ్మ కడుపులో పుడతాడని కాదు మేము చెప్పింది. చెప్పేది సరిగా వినడు, మళ్ళా వరంగల్ భాష వచ్చేస్తుంది ఇంకా నాకు. మళ్ళా పుడతాడని ఎవరు చెప్పింది? ఆ యేసే భౌతిక శరీరంతో ఆకాశ మహాకాశాలు దాటి 100 మంది చూస్తుండగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. తర్వాత 2000 ఏళ్ళకు వస్తానని ఆయన చెప్పలే ఎక్కడ కూడా. ఆ దినమైన గడియైనా మీరు ఎరుగరు కనుక ఎప్పుడు మెలకువగా ఉండమని చెప్పాడు అంతే. ఆ డేట్ ఎవడు చెప్పినా తప్పే. మనకు ఆ డేట్ తెలియదు, సూచనలు మాత్రం చూసుకుంటాం. అసలు బైబిల్ ఏం చెబుతుంది, క్రైస్తవులు ఏమి నమ్ముతున్నారో తెలియదు.
ఈ క్రైస్తవ్యం దుర్మార్గమైనదట. దుర్మార్గమైన మాట వాడాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, క్రైస్తవ్యం మూఢనమ్మకం, అస్తమానం పాపాలు ఒప్పుకో అని చెబుతారు. అని రెండిటికి మడత పెట్టి నేను ఆన్సర్ ఇస్తున్నా. తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా ఏం చేయాలను. పాపం వాళ్ళనేమో అనేది ఏం లేదు, పాపం వాళ్ళ మీద కోప్పడాలని కాదు. ఒక వర్గానికి వాళ్ళు ప్రతినిధులు. మనకు వాదములతోనే వైరము కానీ ఆడువారితో వైరము లేదు. సిద్ధాంత పోరాటమే కానీ వ్యక్తులతో పోరాటం కాదు. దానికి జవాబు చెప్తున్నా. ప్రతి ఆదివారము పాపాలు ఒప్పుకోండి, పాప క్షమాపణ పొందండి, దేవునితో సమాధాన పడండి, దేవునితో నడవండి. ఆదామును బట్టి మనందరం పాపులమే, పాప స్వభావం మనలో ఉన్నది గనక మేలైనది చేయాలనుకుంటూ కూడా కొన్నిసార్లు చేయలేము. మనందరం అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నాం. ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి, మళ్ళీ మారు మనసు పొందాలి, దేవునితో సమాధాన పడాలి అనే ఈ సిద్ధాంతాన్ని చూసి మీరు నవ్వుతున్నారు కదా, అవహేళన గేలి చేస్తున్నారు కదా వీళ్ళు. మీరు గేలి చేస్తున్న ఈ సిద్ధాంతము నమ్మిన వాడే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ప్రతాదివారం పాపాలు ఒప్పుకుంటూ దేవునితో సమాధాన పడుతూ భక్తిగల క్రైస్తవుడిగా జీవిస్తూ అమెరికాలో నల్ల జాతి వాళ్లకు తెల్ల జాతి వాళ్లకు సమాన హక్కులు వర్తించాలని ప్రజా ఉద్యమం, జాతీయ స్థాయి ఉద్యమం లేవదీసి అమెరికా సమాజంలోనే ఒక నూతన మార్పు తీసుకొచ్చిన మహా విప్లవకారుడైనాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. క్రైస్తవ్యం దుర్మార్గమైందా? మేము వారం స్వపరీక్ష చేసుకొని పాపాలు ఒప్పుకుంటే దానివల్ల ప్రపంచానికి నష్టం ఏంటి? ఎప్పటికప్పుడు దేవుని ముందు యథార్థంగా స్వపరీక్ష చేసుకుంటాము, లోకానికి నష్టం ఏంటి? దుర్మార్గమైందా ఇది? మరి దుర్మార్గమైన ఈ బోధనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను తయారు చేసింది కదా.